నిజం చెప్తాన్నా మన ఆడోళ్ళకు చాలా అంటే చాలా ఓపిక ఉంటుంది వల్ల ఎవలేమన్నా సహిస్తారు. సరే పోంతి వాడు పాపన వాడే పోతాడు అని భరిస్తారు. అగర్సే ఓపిక పోయిందంటే మాత్రం ఇక వాళ్ళని ఆపుడు ఎవ్వలతరం కాదు. కలకత్తా కాళీమాతనో లేకుంటే రాణి రుద్రమదేవో ఆఖరికి చంద్రముఖో వాళ్ళని ఆవహిస్తుంది. ఆడోళ్ళ పవర్ ఏందో అప్పుడు కనబడుతుంది. అవో గట్లనే ఒక కాడ అయింది చూసి మన అక్కలకు తారీఫ్ చేద్దాం రమ్మ. తల్లులు బయలుదేరిర్రు. భద్రకాలు చీపురు కట్టబట్టుకొని మరి రోడ్ల మీదకి వచ్చిర్రు. ఏం చేస్తారు, రోడ్లు ఉడుస్తారు కావచ్చు అనుకోగల. కాదు ఇగో ఈ తాగుబోతుల ఈపు సాపు చేస్తురు. అది లెక్క. ఈ సూపర్ అక్క సూపరు. ఇగో వీళ్ళు పారిపోతురు. దొరకబట్టు రక్కలు దొరకబట్టురే. అయితే ఫస్ట్ వీళ్ళు షీపులు పట్టుకొని వస్తుంటే రోడ్లు ఉడిచేదందుకు వస్తురు కావచ్చు అనుకున్నా. కానీ తాగుబోతులను ఉరికిచ్చి మరి కొట్టిరోలా. అయితే బొంబాయిలనొల్ల ఒక బస్తీల తాగుబోతులు రోడ్ల మీదనే దాగుడు పేరంట పెట్టుకురు. ఎన్ని మట్ల చెప్పినా ఇనుడే లేదు. అందుకే అక్కడి ఆడోలే రంగాలకు దిగిరు. షీపులు పట్టుకొని రోడ్ల మీద తాగుతున్నోళ్ళని దొరికినట్టు గెదిమిరోళ్ళకి ఇట్లా. నిజంగా ఆడోళ్ళందరూ ఒక్కటై తాగుబోతులను నడి రోడ్డు మీద గిట్ల గెదిమిరంటే ఈ అక్కలను తారీఫ్ చేయవలసిందే. అక్కలు మీరు సూపర్ ఓరి అన్నట్టు. తాగుబోతుల ముచ్చట వచ్చింది కాబట్టి పనుల పని మన లోకల్ తాగుబోతుని కళాపోషణ కూడా జరజుడురోళ్ళ. మన సత్తుపెళ్లినోళ్ళ ఒకడు గుత్తుకెళ్ళి తాగిండు. మరి తాగినోడు తాగినట్టు సప్పుజకి ఇంటికి పోయి చెద్దర కప్పుకొని పండుకోవాలనా? ఇక రోడ్డు మీదనే విచిత్ర విన్యాసాలు చూపించిండు. జర మీరు కూడా చూడురి. ఆగనట్ట ట్రాఫిక్ డ్యూటీ చేస్తుండు కదా. లారీల నాపుతుండు, కార్ల నాపుతుండు, దండం పెట్టి సాగదోలుతుండు. మందు తాగితే గాయంత సోయుండదా రసోడిగా. ఇంకా సల్మాన్ ఖాన్ లెక్క ఆ స్టైల్ ఒకటి. నీ స్టైల్ కొన వాడెత్తు. సత్తుపెళ్లి అక్కలు బొంబాయి అక్కల ధైర్యం చూసిరు కదా. ఇక మరి మీరు కూడా రంగంలోకి దిగి ఈ సొంటలో పని పట్టురు మరి.